ఆ సార్ వాళ్ళు చెప్పారు. నేను అనుకున్నాను రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, టార్గెట్స్ లేకుండా ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటున్న సమయంలో నాకు కిరణ్ సార్ చెప్పినప్పుడు ఇది కూడా మనీ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలేమో, ఇంటికింటికి తిరగాలి, ప్రొడక్ట్ సేల్ చేయాలని చెప్పి అని అనుకున్నాను. బట్ అలాంటిది కాదు సార్. ఒక సెమినార్ ఉంటుంది, ఆ సెమినార్ అటెండ్ అయ్యి మీరు కూడా మీ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం చేసుకోవచ్చు అని చెప్పి అన్నప్పుడు ఇదేదో చూద్దాం అని చెప్పి నేను వాళ్ళు సిపిఐ భవన్లో ఎంఎస్ఎస్ఆర్ గురూజీ మాటలేని నేను మెయిన్ కనెక్ట్ అయింది. ఆరోగ్యం ఆదాయం కోసం కనెక్ట్ అయ్యాను. తర్వాత త్రీ జనరేషన్ నామిని, తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి కనెక్ట్ అయ్యి సెమినార్ అయిపోయిన దాకా విని చాలా మంది ఆరోగ్యం ఆదాయం అంటున్నారు. చాలా బయట ఎన్నో రకాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్, షుగర్, థైరాయిడ్, మోకాలు నొప్పులు, పిల్లలు లేనాలని సంథింగ్ ఇలా ప్రాబ్లమ్స్ కి ఎన్నో హాస్పిటల్ తిరిగి హెల్త్ రికవర్ అవ్వక మన దగ్గర న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్ వాడుకొని హెల్త్ వచ్చింది అంటున్నారు చాలా మంది. చాలా మంది దీంట్లో క్వాలిఫికేషన్ లేదంటున్నారు, హౌస్ వైఫ్ గా ఉన్నారంటున్నారు, టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటున్నారు. అందరూ ఒకరికొకరు ఒకరికొకరు హెల్త్ వచ్చిన దాన్ని ఒకరికొకరు రిఫర్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం 20,000, 30,000, 40,000, 50,000 అంటున్నారు. అవు ఎలా వస్తున్నాయి అని చెప్పి నేను మ్యాక్సిమం మీటింగ్ అయిపోయిన దాకా విన్నాను లీడర్స్. విన్న తర్వాత నెక్స్ట్ డే ఐడి తీసుకోవడం జరిగింది. 100 సిఎన్సి తీసుకోవడం జరిగింది. ఆఫీస్కి వెళ్తూ నాకున్న సమయాన్ని మార్నింగ్ 5 నుంచి 10 వరకు ఆఫీస్ టైంలో ఓన్లీ వెస్టేజ్ని ఉపయోగించుకునేది. తర్వాత ఆఫ్టర్ 5 తర్వాత ఈవినింగ్ సార్ వాళ్ళని ఉపయోగించుకొని హోమ్ మీటింగ్స్కి, తర్వాత లైఫ్ లైన్స్ తీసుకొని మీటింగ్కి వెళ్ళేవాడిని. ఆ సమయంలో నాకు టీం వస్తున్న సమయంలో సార్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని నాకు బాగా ఇబ్బంది ఉంది సార్, నేను చేయలేకపోతున్నా, రెండు హ్యాండ్లింగ్ చేయలేకపోతున్నాను అని చెప్పి మన గ్రేట్ లీడర్స్, మెంటర్స్ రమేష్ సార్, సురేష్ సార్, కిరణ్ సార్ని సపోర్ట్ తీసుకొని సార్ చెప్పాడు జాబ్ అప్పుడే రిజైన్ చేయొద్దు, నీకు ఒక సోర్స్ ఇన్కమ్ వస్తున్నప్పుడు ఇప్పుడు చూద్దాం అనుకున్న సమయంలో ఒక ఇన్కమ్ వచ్చిన తర్వాత నేను మా మేడం గారిని కూడా సపోర్ట్ తీసుకొని జాబ్ అనేది రిజైన్ చేయడం జరిగింది. మా మేడం గారు చెప్పినప్పుడు ఎందుకు ఆల్రెడీ 25,500 శాలరీ కూడా పక్కన పెట్టేసి దేంట్లోకి వచ్చు, ఇది కూడా రిజైన్ చేస్తున్నావు, ఇంకేం చేస్తావు అనుకున్న టైంలో లేదు, నేను స్టేజ్ లోనే సక్సెస్ అవుతాను, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి గట్టిగా పట్టుకొని 6 మంత్స్ వరకు పార్ట్ టైం చేస్తూ తర్వాత నేను సార్ వాయిస్ క్లియరా సార్? సార్ వాయిస్ క్లియరా? సార్ క్లియర్ సార్, శ్రావణ్ సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్, కంటిన్యూ చేయండి. సార్ వాయిస్ వినపడుతుందా సార్? రెస్పాన్స్ శ్రావణ్ అలా సార్ వాయిస్ క్లియర్ గా ఉంది, కంటిన్యూ చేయండి సార్. వస్తున్న సమయంలో నాకు ఆ గట్టిగా పట్టుకొని జాబ్ రిజైన్ చేసేసి నేను ఫుల్ టైం గా విస్టేజ్ అని పట్టుకున్న తర్వాత నాకు మెయిన్ హెల్త్ వచ్చిందన్నాను కదా. హెల్త్ ఏమొచ్చిందంటే గ్యాస్ ట్రబుల్ ఉండేది 2 years నుంచి. గ్యాస్ ట్రబుల్ కి వాడుకోగా నాకు ఫస్ట్ చెక్ 28 రూపాయలు వచ్చాయి. తర్వాత లాస్ట్ చెక్ 63,196 రూపాయలు వచ్చాయి. ఈ మంత్ 50,600 రూపాయలు వచ్చాయి. నాకు హెల్త్ రావడంతో పాటు మా ఇంట్లో మా అమ్మగారికి థైరాయిడ్ కి, షుగర్ కి యూజ్ చేయడం వల్ల అలాగే ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల ఓవరాల్ గా ఇప్పుడు 1,700 మంది నెట్వర్క్ అనేది ఫామ్ అవడం జరిగింది. లేడీస్ గమనించండి, ఇక్కడ ఏంటంటే జాయిన్ చేసేది కాదు, జాయిన్ చేయించేది కాదు, మనకు వచ్చిన ప్రొడక్ట్ ని, మనకు వచ్చిన రిజల్ట్ ని వాడుకొని ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల నా అండర్లో నెట్వర్క్ వచ్చింది. అలా చేసుకుంటూ వెళ్తున్న సమయంలో నా ఫస్ట్ ఇది నా డిసెంబర్ గోల్ వచ్చి 2 lakhs కార్ తీసుకోవాలని హార్ట్ఫుల్ గా ఆనెస్ట్ గా వర్క్ చేస్తున్నా. ఈ సక్సెస్ మొత్తం నాతో వచ్చింది కాదు, టీమ్ తో చేస్తే వచ్చింది. అలాగే నేను తీసుకుంది కాక నా అండర్లో ప్రతి ఒక్కరు మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మంచి లెవెల్స్, మంచి అచీవ్మెంట్ అవ్వాలని హార్ట్ఫుల్ గా ఆనెస్ట్ గా చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన రవి సార్, కిరణ్ సార్కి కృతజ్ఞతలు. ఇంకా డైరెక్ట్ గా డెమో స్టార్ట్ చేస్తాను.
చాలా మంది హోమ్ మీటింగ్కి వెళ్తా ఉంటారు లేడీస్. హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ జస్ట్ చెప్తా ఉంటారు, ఇది ఇలా కంపెనీ ఇలా ఉంది, ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్తా ఉంటారు. చెప్పడంతో పాటు డెమో ఎప్పుడైతే చూపిస్తామో ఆటోమేటిక్ గా డెమో కనెక్ట్ అయ్యే చాలా మంది ఉంటారు. మనం చెప్పేదానికంటే డైరెక్ట్ లైవ్ లో చూపిస్తే డెమో చూసి చాలా మంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను. డెమో చూసి చాలా ఆశ్చర్యంగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇదేదో బాగుంది అని చెప్పి ప్రోడక్ట్ తీసుకోవడానికి కూడా ముందుకు రావడానికి కూడా జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం హోమ్ మీటింగ్ చెప్పడం అంటే చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ సార్ వాళ్ళు చెప్పినట్టు మన దగ్గర ఎనీ టైం డెమో కిట్ అనేది ఉండాలి. బ్యాక్ సైడ్ కానీ, ఫ్లోర్ క్లీన్ కానీ, శానిటరీ నాప్కిన్స్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో మనం అప్పుడే హోమ్ మీటింగ్ అనేది క్లారిటీగా నీట్గా ఇవ్వగలం. ఓకే, థ్యాంక్ యూ సార్. డైరెక్ట్ గా డెమోలోకి వెళ్ళిపోతాను. మ్యాక్సిమం ఇప్పుడు గుండె జబ్బులు అనేది ఎవరికి రావాలి లేడస్? గుండె జబ్బులు అనేది మామూలుగా ప్రజెంట్ ఒకప్పుడు పాతకాల పద్ధతిలో వయసు పైబడిన వాళ్ళకి, తర్వాత మందు గుట్కా, వెయిట్ వెయిట్ ఉన్న వాళ్ళకి, తర్వాత మందు సిగరెట్ తాగే వాళ్ళకి రావాలంటారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరికి వస్తుంది హార్ట్ అటాక్ అనేది, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా. ఎందువల్ల అంటే మనం తీసుకున్న ఫుడ్ వల్ల మ్యాక్సిమం మనకి ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే హాస్పిటల్కి వెళ్ళి బైపాస్ సర్జరీ, స్టంట్, ఎనర్జీ ప్లాస్ట్ చేయించుకొని వస్తాను. అంటే మామూలుగా ఇప్పుడు చూడండి సార్, వీడియో ఓకేనా సార్? స్టెప్ అయినట్టు బొమ్మ. గురుగారు బొమ్మ చూపించారు. సార్ ఓకే కదా సార్? సారీ సార్. చూడండి, ఇది హార్ట్ కి సంబంధించి ఆ గుండె చుట్టూరు కొవ్వు అనేది పేరకపోవడం వల్ల చాలా మందికి స్ట్రోక్ అనేది వస్తుంది. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు బైపాస్ సర్జరీ అని, ఎనర్జీ ప్లాస్ట్ అని చేయించుకోవడం వల్ల బయటపడే అవకాశం ఏమీ లేదంటున్నారు. రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరకపోవడం వల్ల రక్త సరఫరా అనేది సరిగ్గా జరగట్లేదు అన్నమాట. అలా జరగనప్పుడు ఈ స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి బైపాస్ సర్జరీ అన్ని చేయించుకొని వస్తాం. అలా చేయించుకొని రావడం వల్ల బయటపడే అవకాశం ఏం లేదు. ఆ టైంలో చనిపోవడం కానీ, లేకపోతే ఆపరేషన్ చేయడం కానీ, అంతకుమించి బయటపడే అవకాశం ఏమి. అయితే మ్యాక్సిమం మీకు ఐడియా ఉంది, అవిసె గింజలు, ఫ్లాక్స్ ఆయిల్ అనేది మీకు ఐడియా ఉంది. ఇవి ఏం చేస్తాయి అంటే చాలా మంది డైరెక్ట్ తింటారు, కొంతమంది డైరెక్ట్ తినలేరు. ఏంటంటే కారపొడి రూపంలో కానీ, బ్లడ్ రూపంలో కానీ నానబెట్టుకొని తింటారు. ఇది తినడం వల్ల దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ 6, 3 ఉంటాయి చేపల్లో అవిసె గింజలు. ఏం చేస్తాయి అంటే రక్తం చిక్కకున్న దాన్ని పలసగా చేసి రక్త ప్రసరణ బాగా జరిగే విధంగా చేస్తుంది. అలాగే చాలా మంది వెయిట్గా బరువుగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కొలెస్ట్రాల్ తగ్గించే విధంగా చేస్తుంది. అలాగే చర్మ సమస్యలకు కానీ అన్ని రకాలుగా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మ్యాక్సిమం చూడండి, మనం ఐడి తీసుకోవడం వల్ల మనకి పడే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ రూ. 529 ఉంటుంది. దీంట్లో మొత్తం 90 క్యాప్సిల్స్ ఉంటాయి. డైలీ ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత 1-2 వేసుకోవచ్చు. ఉదయం ఉదయం తిన్న తర్వాత ఒకటి, తర్వాత నైట్ తిన్న తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం 18 ఇయర్స్ ఎబో వాళ్ళు ఉన్న వాళ్ళు యూజ్ చేయాలి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదు. చూడండి, అది ఒకసారి ఇలా డెమో చేసి చూపిస్తాను. ఇది మీకు ఐడియా ఉంది, ధర్మాకోల్. భూమిని ఎన్ని సంవత్సరాలు పాతి పెట్టినా భూమిలో కరగదు. అలాగే మన ఒంటిలో ఈ ధర్మాకోల్ ఎలా అయితే ఉందో
మనకి మించి ఎక్కువ ఈ థర్మాకోల్కి మించి ఎక్కువ ఉండేదంట కొలెస్ట్రాల్. ఆ కొలెస్ట్రాల్ని ఎలా కరిగించిద్ది ఏంది అనేది చూడండి. చాలా మంది మన ఫుడ్ సప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల ఆ, ఈ ఫుడ్ సప్లిమెంట్ వేసుకోవడం వల్ల లోపల ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అవుతాయేమో, ఇంకా ఏదేదో జరిగిద్దేమో అని చెప్పి అనుకుంటారు. ఇవేం కావు లీడర్. మన ఫుడ్ సప్లిమెంట్ ఏంటంటే ఒకదానికి వాడుకుంటే ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్కి వాడుకున్నామంటే షుగర్ ఫస్ట్ టాబ్లెట్స్, తర్వాత ఇన్సులిన్, తర్వాత డయాలసిస్. అంత మించి బయటపడే అవకాశం ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే షుగర్ వాడుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గొచ్చు, కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ తగ్గొచ్చు. ఇన్ని రకాలుగా మన ఫుడ్ సప్లిమెంట్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం చూడండి. ఇవి అవిసె గింజలు లేడస్. ఈ అవిసె గింజలు అనేది మామూలుగా ఆ అవిసె గింజలతో తయారు చేసి డైరెక్ట్గా తినలేం కాబట్టి ఇవి క్యాప్సూల్స్ రూపంలో ఇస్తారు. ఈ క్యాప్సూల్స్ లో లోపల అవిసె గింజల ఆయిల్, పైది మొక్కజొన్న లేయర్ ఉంటుంది. ఇవి యూజ్ చేసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ కానీ, రక్త ప్రసరణ కానీ, బ్లడ్ చిక్కగా ఉన్నదాన్ని పల్సగా చేయడం కానీ, అన్ని రక్త ప్రసరణ బాగా జరిగే విధంగా కానీ, స్ట్రోక్ అనేది రాకుండా ఉండేదానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి కామన్ మగవాళ్ళు యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఇది. యూజ్ చేస్తే మనకి ఎటువంటి స్ట్రోక్స్ అనేది కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బయట ఆ, బయట నెలలో ఒక నెల 2 వారాలు 2 వారాలు బయట ఫుడ్ తింటా ఉంటాం. మనకి తెలియకుండా ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ అనేది బాడీలో స్టాక్ అయిపోవడం వల్ల మనకి స్ట్రోక్ అనేది వస్తుంది. దాని నుంచి బయటపడే అవకాశానికి ఈ అవిసె గింజలు అనేది ఉపయోగపడుతుంది లేడీస్. సార్ చూడండి, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి జస్ట్ మీకు చూపిస్తున్నాను. మీకు డెమోతో చేసి చూపిస్తాను. ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి ఒకసారి. చాలా మంది వేసుకుంటే లోపల పేగులు అవి కరిగిపోతాయి అనుకుంటారేమో. అదే ఉండవు లేడస్. పేగులు కరిగిపోవు, ఏం కావు. జస్ట్ మనకి రక్త సరఫరా జరిగే విధంగా బాగా చేస్తుంది. ఇది థర్మోకోల్. భూములు ఎన్ని సంవత్సరాలు పాతి పెట్టినా కరగదు. అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్ కరిగించే విధంగా ఈ థర్మాకోల్ రూపంలో మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. ఇదిగో థర్మాకోల్ వేసాను, చేతిలో వేస్తున్నాను. చూడండి మేడం ఎలా కలుగుతుందో. ఇది చూసి చాలా మంది లోపల పేగులు కరిగిపోతాయి అనుకుంటారేమో. ఏం కాదు లేడస్. ఇది చేయడం వల్ల వేసుకోవడం, క్యాప్సూల్స్ వేసుకోవడం వల్ల మనకి లోపల ఉన్న కొలెస్ట్రాల్ ఎక్కడైతే ఉందో ఆ కొలెస్ట్రాల్ అనేది లాస్ అవుతుంది అనమాట. లాస్ అవడంతో పాటు మనకి స్ట్రోక్స్ అనేది రాకుండా ఉండేదానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి ఎలా కరిగిపోతుందో. దీంట్లో ఏం సార్ థర్మాకోల్ కరగదు కదా సార్, ఇలా ఎలా కరుగుతుంది సార్ అని అనుకోవచ్చు. ఇది ఎలా కరుగుతాయి అంటే దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ 6, 3 ఉండడం వల్ల వీటిని కరిగించే విధంగా చేస్తాయి. చేపల్లో, అవిసె గింజల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ 6, 3 ఉంటాయి. అందువల్ల మనకి కరిగించే విధంగా ప్లాన్ చేస్తాయి. చూడండి, మొత్తం క్లియర్ అయిపోయింది, డిజాల్వ్ అయిపోయింది. ఎలా ఉన్నా థర్మాకోల్ ఇలా నార్మల్ గా కరిగించే విధంగా అయిపోయింది. చూడండి, ఇది వేసుకోవచ్చు ఉదయాన్నే పరుపడుకున్న ఏం తినకుండా ఉంటుంది. ఓకే, చూడండి డిజాల్వ్ అయిపోయింది. మనం ఏం చేసింది లేదు, జస్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఇది జస్ట్ ఆయిల్ లీడర్, చేతికి కూడా రాసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. చూడండి రాసుకుంటున్నాను. ఓకే, ఇంతవరకు క్లియర్ సార్. మ్యాక్సిమం అందరికి అర్థమైంది అనుకుంటున్నాను బ్లాక్ సైల్ గురించి. ఈ బ్లాక్ సైల్ యూజ్ చేసుకోండి. చాలా మంది రేట్ ఎక్కువ కొంటారు. రేట్ ఎక్కువ ఉన్న చోట హెల్త్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఉందంటే రేట్ ఎక్కువ ఉన్నట్టు, రేట్ ఎక్కువ ఉందంటే క్వాలిటీ ఉన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. తర్వాత చాలా మంది ఇళ్లల్లో చాలా మంది ఇళ్లల్లో యూజ్ చేస్తూ ఉంటారు అవి. ఫ్లోర్ క్లీనర్, అంటే లైజాలు. లేడీస్ గమనించండి, ఇది లైజాలు కిరాణా షాప్ లో దొరుకుతుంది. ఇది మాక్సిమం లీటర్ 150 ఉంటే, ఇది కూడా మన వెస్టేజ్. ఇది వెస్టేజ్ అల్ట్రా సబ్బు. ఇది 180 ఉంది లీటరు. ఏది రేట్ ఎక్కువ అంటే లైజాలే. అల్ట్రా సబ్బు అంటే వెస్టేజ్ ఎక్కువ అంటారు. చెప్పే కదా, రేట్ ఎక్కువ ఉన్న చోట క్వాలిటీ ఉంటుంది. లైజాలు 4 డబ్బాలు పడేది, ఇది మన అల్ట్రా సబ్బు ఒక డబ్బానే పడేది. అది ఎలా అయిందనేది చూడండి. క్వాలిటీ క్వాంటిటీ ఈ రెండు మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మీకు ఐడియా ఉంది, ఉజాల ఒకప్పుడు తెల్లగా బట్టలు వేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, అంతా అఫిషియల్ అయిపోయారు, కంఫర్ట్ యూజ్ చేస్తున్నారు. అయితే ఈ ఉజాల అనేది ఫ్లోర్ మీద మురికి అనుకోండి. ఈ మురికిని ఎలా క్లీన్ చేస్తుంది అంటే, చికెన్ మరకో, పచ్చడి మరకో, సంథింగ్ ఏదో ఒక మురికి అనుకోండి. ఈ మురికిని ఈ లైజాల్ క్లీన్ చేస్తుందా, అల్ట్రా సోప్ క్లీన్ చేస్తుందా అనేది చూడండి. మీకు డెమోలో చూపిస్తున్నాను. మాయా లేదు, మ్యాజిక్ లేదు. చాలా మంది ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అనుకుంటున్నారు. మ్యాజిక్ ఏం లేదు మేడం. దీంట్లో ఉన్న దమ్ అనేది, ఆ ప్రొడక్ట్ దమ్ అనేది అంత రిజల్ట్ చూడండి మేడం. మీకు మురికిని ఏ విధంగా క్లీన్ చేయాలంటే చూడండి. దానికి ఇది జెల్ వేస్తున్నాను. ఇది మురికి అనుకోండి. ఈ మురికిని ఏది క్లియర్ చేస్తుందో చూడండి. లైజర్ క్లియర్ చేస్తుందా, మన వెస్టేజ్ అల్ట్రా సాఫ్ట్ క్లియర్ చేస్తుందా అనేది చూడండి. క్వాలిటీ క్వాంటిటీ అన్నా కదా లేడీస్, చూడండి ఎంత మోతాదు పోస్తున్నాను. చూడండి, మూత పోస్తున్నాను, మూత పోసాను. థమ్స్అప్ కలర్ లో వచ్చింది చూడండి. చాలా మంది థమ్స్అప్ తాగి చాలా అనారోగ్యం పాటు చేసుకుంటున్నారు. చూడండి, ఈ రెండు కలర్స్ చూడండి. ఇదేమో లైజాలు, ఇదేమో వస్తేది. అంటే ఇంకా పోయలేదు. లైజాల్ పోయడం వల్ల చూడండి కలర్ ఎలా మారిపోయింది. మన అల్ట్రా సోప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇదెంత చూస్తున్నాను చూడండి. చూడండి, జస్ట్ పీస్ ఆఫ్ డ్రాప్స్ వేసాను. అది ఎక్కువ కూడా వేయలేదు. మీరు పోసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మన స్టేజ్ అల్ట్రా సోప్ ఎలా ఎంత పోసాను చూడండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్. ఎన్ని అవ్వలేదు.
సారీ లేడీస్. సారీ లేడీస్. చూడండి, ఇది లైజాల్ది ఎలా అయిపోయిందో చూడండి. కలర్ అంతా నార్మల్ అయిపోయింది. ఇది మన వెజిటేబుల్ నార్మల్ వాటర్లో అంటే ముట్టుని ఎలా క్లీన్ చేసిందో చూడండి ఒకసారి. క్లీన్ చేసిందా లేదా చూడండి. చాలా మంది రేట్ ఎక్కువ అంటారు. రేట్ ఎక్కువ ఉన్న చోట ఆరోగ్యం ఉందా లేదా? ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు ఉడికేది ఆడవాళ్ళే, కిచెన్ క్లీన్ చేసేది ఆడవాళ్ళే, బాత్రూమ్ క్లీన్ చేసేది ఆడవాళ్ళు. ఇలా బయట ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో, బయట ఫ్లోర్స్ లైజల్ కానీ ఉద్యాల కానీ ఇలాంటి ఏ ఫ్లోర్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే లేడీస్ లో చాలా మందికి థైరాయిడ్, షుగర్, గ్యాస్ ట్రబుల్, ఆస్మా, అల్సర్లు వస్తున్నాయంటే మెయిన్ మనం వాడే ప్రొడక్ట్స్ వల్ల. ఇది 4 డబ్బాలు పడేది 1 డబ్బా పడుతుందా లేదా దీన్ని బట్టి. అయితే చూడండి, ఇదే కాదు లేడర్స్, ఏదైనా సరే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, తర్వాత ఎనీవన్ ప్రొడక్ట్ హోమ్ కేర్ కానీ, హెల్త్ కేర్ కానీ, బ్యూటీ కానీ, హెల్త్ అగ్రికల్చర్ పరంగా కానీ ఏదైనా సరే తీసుకోండి. క్వాలిటీ క్వాంటిటీ తక్కువ మోతాదులో మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది లైజాల్ దాన్ని మన అల్ట్రా సబ్ అనేది ఎలా క్లీన్ చేస్తుందో చూడండి. అంటే లైజాల్ కలర్లో వచ్చేస్తుంది. లైజాల్ కలర్, లైజాల్ నా అల్ట్రా సబ్బుని కూడా లైజాలు ఎల్లో కలర్ గా మార్చేసాను. నార్మల్ వాటర్ కూడా ఎలా కెమికల్ చేసేది చూడండి. చూడండి, దీన్ని బట్టి ఒకసారి ఆలోచించుకోండి లేడీస్, ఏది వాడాలో ఏది వాడకూడదు అని. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి చాలా మంది లేడీస్ ఈ ప్రజెంట్ కాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, నెలసరి అనేది సరిగా రాకపోవడం, ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మన కంపెనీ వాళ్ళు తయారు చేసింది ఏంటంటే శానిటరీ నాప్కిన్స్, ట్యూ గార్డెన్స్. అంటే బయట పరంగా చాలా ఉన్నాయి కదా సార్ అని మీరు అనుకోవచ్చు. బయట పరంగా లేడీస్కి సంబంధించి ఉన్నాయి. జస్ట్ మీకు డెమో చూపించడానికి క్లారిటీగా చూపిస్తున్నాను. దీన్ని వేరేగా అపార్థం చేసుకోవద్దు లేదా. మనం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నాము, మనం ఎలాంటివి వాడితే ఆరోగ్యం ఉంటుంది అనే దాని గురించి మీకు లైవ్ లో చూపిస్తున్నాను. చూడండి, లేడీస్ లో విస్పర్ విస్పర్ అని, తర్వాత స్టే ఫ్రీ అని, ఇలా సంథింగ్ ఉన్నాయి చూడండి. వీటిలో రకరకాల బ్రాండ్స్ లో ఉన్నాయి. విస్పర్ లోనే రకరకాలు. ఇది 1 టైప్ ఆఫ్ విస్పర్స్, ఇది 1 టైప్ ఆఫ్ విస్పర్స్. యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి పీరియడ్స్ అయినప్పుడు ఆ పీరియడ్స్ అనేది అబ్జర్వేషన్ జరగలేకపోవడం వల్ల అవి రిటర్న్ అయ్యి బాడీలోకి పోయి పీసీఓడి ప్రాబ్లమ్స్, గర్భసంచి లేకపోవడం, ఉమ్మనీరు, పిల్లలు పుట్టకపోవడం, ఎన్ని రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయంటే మెయిన్ మనం వాడే ప్రొడక్ట్ వల్ల. చూడండి, జస్ట్ క్లోజ్ చేసే ఉందనుకోండి, దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ రెండోసారి క్లోజ్ చేయడానికి కూడా లేదు. ఇక ఓపెన్ చేసేయండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత తీసిన తర్వాత ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయడానికి కూడా ఏం లేదు. దీంట్లో రకరకాల బ్యాక్టీరియాస్, ఫంగస్, వైరస్ ఎన్ని వెళ్ళొచ్చు మనకి తెలియకుండా. బొద్దింకలు కానీ చెప్పలేం ఎలా ఉండిద్ది ఏమి ఉండదు. ఆ టైంలో పీరియడ్స్ అయినప్పుడు నార్మల్ గా ఉన్నాయని చెప్పి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ యూజ్ చేయడం వల్ల దీంట్లో 3 రకాల లేయర్స్ ఉంటాయి. 3 లేయర్స్ ఉంటాయి. మిడిల్లో ఒక చెక్కపట్టుతో తయారు చేసిన లేయర్ అనేది పలసగా అమర్చడం వల్ల మనకి ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల రకరకాల క్యాన్సర్లు, తర్వాత మెయిన్ మెయిన్ సమస్య ఏంటంటే పిల్లలు పుట్టకపోవడం, అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గా ఉండడం. ఒకప్పుడు
19 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి మెచ్యూరిటీ అయ్యేవాళ్ళు ఇప్పుడు 9-10 సంవత్సరాలకు అవుతున్నారంటే కారణం మెయిన్ మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే వంటలోని కానీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. ఒకప్పుడు ఆవుదు వెన్న పోస్తా వంటతో ఆవుదు వెన్న పోస్తా వంట చేస్తున్నప్పుడు ఏ జబ్బులు రావాలి. కానీ ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ మనిషి నార్మల్ గా యూజ్ చేయడం స్టార్ట్ చేశారో మనకి సమస్యలు వస్తున్నాయి. ఇది బయట శానిటరీ బయట తీసి చూడండి. ఇది మన డ్యూ గార్డెన్ డ్యూ గార్డెన్స్ లీడర్స్. ఇవి మ్యాక్సిమం అయితే ఈ ఫ్లాట్స్ యూజ్ చేసేటప్పుడు ఏదన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, ఏదైనా పనికి వెళ్ళాలన్నా, ఏదైనా అంటే ఇరిటేషన్, కోపం, చికాకు, అతను తెలియని ఒక బాధ అని చెప్పేవారు తెలిసి అడవులకి తెలుస్తున్నాయి. అయితే ఇది యూజ్ చేసేటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అన్నిటిని క్లియర్ చేయడానికి మనం డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఫీలింగ్ అంటే నార్మల్ గా ఎలా ఉంటున్నామో ఆ విధంగా ఉండే విధంగా ఈ డ్యూ గార్డెన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మొత్తం 10 ప్యాడ్స్ ఉంటాయి. 10 ప్యాడ్స్ లో 6 ప్యాడ్స్ డే టైంలో యూజ్ చేస్తాము. తర్వాత 4 ప్యాడ్స్ నైట్ టైంలో యూజ్ చేస్తాము. జస్ట్ బయట విస్కర్ స్టేట్ ఒకటి యూజ్ చేసేది 1-2 యూజ్ చేసేది ఇది మనం జస్ట్ ఇది ఒకటే యూజ్ చేస్తాము. ఇది యూజ్ చేయడం వల్ల ఏం సార్ బెనిఫిట్ అంటే పీరియడ్స్ అయ్యేటప్పుడు ఇవన్నీ చెప్పాం కదా, చికాకు, ఇరిటేషన్, కోపం ఇవన్నీ లేకుండా ఉండేదానికి, క్యాన్సర్ కాలు ఉత్పత్తి చేయకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది. జస్ట్ చూడండి లేడర్స్, ఈ ప్యాకింగ్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఎక్సలెంట్ గా చేశారు మన కంపెనీ వాళ్ళు. జస్ట్ ఒకసారి ఇదంతా ఓపెన్ చేస్తే మనం ప్యాకింగ్ కూడా లోపల చూడండి, చాలా అంటే చాలా ఫ్రీగా నార్మల్ గా ఉంటుంది ప్యాకింగ్. ఇది జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం క్లోజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. దీంట్లోకి ఎటువంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఏం పోకుండా ఉండేదానికి కూడా ఏం లేవు, అవునా కదా? చూడండి ఎంత ప్యాకింగ్ ఉందో. జస్ట్ 10 ఉంటాయి, 190 రూపాయలు. ఇది జస్ట్ ఒక 5 ఎన్ని ఉంటాయి విస్పర్. దీంట్లో మ్యాక్సిమం ఒక 5 ఎన్ని ఉంటాయి. ఇది 50 రూపాయలు. మనం ఎక్కువ చూస్తాము, ఏముందిలే 50 రూపాయలు, 190 రూపాయలు పెట్టేదానికి 50 రూపాయలు వస్తాయి అని చెప్పి 50 రూపాయలు పెట్టే దగ్గర 190 రూపాయల దగ్గర పెట్టేది ఏంటో 50 రూపాయలు పెడితే వస్తుంది కదా అని చెప్పి మీరు ఆలోచించవచ్చు. లేదా 50 రూపాయల దగ్గర పెట్టేదంటే హెల్త్ ప్రాబ్లం అనేది తెచ్చుకోవడం మెయిన్ సమస్య నుంచి వస్తాయి. దీన్ని బట్టి డైరెక్ట్ డెమో చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ వాటర్ తీసుకుంటున్నాను కదా, 2 గ్లాసులో వాటర్ తీసుకుంటున్నాను. ఈ 2 గ్లాసులో చూడండి కదా, 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇది బయట విస్పర్ది బయట ప్రొడక్షన్ చూడండి, చూపిస్తాను. అంటే అబ్జర్వేషన్ ఏది జరుగుతుందో చూడండి ఒకసారి, బయటకు జరుగుతుందా మందు జరుగుతుందా అనేది ఒకసారి చూడండి. చాలా మంది డెమో చూపించడానికి కూడా చాలా మంది భయపడతా ఉంటారు లేడర్స్. మ్యాక్సిమం డెమోలోనే చాలా మందికి క్లారిటీగా క్లియర్గా అర్థం అవుతుంది. మ్యాక్సిమం డెమోస్ ఇవ్వడానికి ట్రై చేయండి. మనం ఎంత డెమో ఇచ్చి మాట్లాడి క్లారిటీగా చెప్తే వాళ్ళకి పిన్ టు పిన్ అర్థం అవుతుంది. చూడండి మేడం, ఇదిగో దీంట్లో 3 లేయర్స్ అనేవి ఉంటాయి బయట ప్రొడక్ట్. 3 లేయర్స్ లో మిడిల్లోది చెక్కపళ్ళతో అమర్చింది ఉంటుంది. దీన్ని బాగా బ్లీచింగ్ చేసి అమర్చడం వల్ల మనకి ఈ రకరకాల జబ్బులు అనేవి వస్తున్నాయి. చూడండి
పేపర్ టైప్ లో ఉంది కానీ కాటన్ కూడా కాదు ఇది. చూడండి, ఇది మన బయట విస్పర్ ఇది. ఇది మన వెస్టేజ్ క్యూ గార్డెన్. ఈ ప్యాకింగ్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఎక్సలెంట్ గా చేశారు. దీంట్లో గ్రీన్ చిప్ అనేది ఉంటుంది. ఈ చిప్ ఏం చేస్తుందంటే జెల్లీతో తయారు చేసినటువంటి చిప్. చాలా అంటే నాకు బాగా నచ్చింది. నేను ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మా మేడం గారు పాప డెలివరీ అయినప్పుడు సిజేరియన్ చేసిన తర్వాత రెగ్యులర్ గా పీరియడ్స్ అవుతాయి అంటారు కదా. మా మేడం గారు పాప పుట్టినప్పుడు హాస్పిటల్లో సిజేరియన్ చేసిన తర్వాత ఇంకా నార్మల్ గా రిలీజ్ అవుతాయి అనుకున్న సమయంలో మన వెస్టేజ్ శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయని తెలిసి నేను మేడం గారికి మూడు శానిటరీ నాప్కిన్స్ తెచ్చేయడం జరిగింది. అవి యూజ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది అన్నారు. చూడండి లేడర్స్, ఇది గ్రీన్ చిప్. ఇదేం చేస్తుందంటే సముద్రంలో ఉన్నటువంటి జెల్లీ లాంటి పదార్థం యూజ్ చేయడం వల్ల నార్మల్ ఫీలింగ్ ఉండే విధంగా చేస్తుంది. పీరియడ్స్ అయ్యేటప్పుడు బయట ఎలా యూజ్ చేసేటప్పుడు ఇరిటేషన్ ఎన్ని అంటే అబ్జర్వేషన్ జరగకపోవడం వల్ల మనకి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇది యూజ్ చేయడం వల్ల నార్మల్ గా మనం ఎలా అయితే ఉంటామో ఆ విధంగా చేసే విధంగా చేస్తుంది. ఒకసారి ఇది చూడండి, ఇది కూడా డెమో చేసి చూపిస్తాను. ప్లస్ ఈ గ్రీన్ చిప్ అనేది సపరేట్ చేసి చూపిస్తున్నాను. దీన్ని కూడా మీకు సపరేట్ గా డెమో రూపంలో చూపిస్తాను. చూడండి, గ్రీన్ చిప్ అనేది ఇది ఎలా అయిందనేది మీకు తర్వాత చూపిస్తా. ఇది మన కంపెనీ, ఇది చాలా అంటే చాలా తెలుగుగా ఉంది చూడండి. ఇది మన స్టేజ్, ఇది ఫిజికల్ స్టేట్, ఇది మన స్టేజ్. రెండు తేడా చూడండి ఎలా వేస్తున్నాను. ఇది విస్టేజ్ కదా, అంటే వాటర్ లో వేసాను చూడండి. వాటర్ ఉన్నాయి అన్ని, వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇది మొత్తం వాటర్. ఇది కూడా వాటర్ లో వేసాను చూడండి, వాటర్ ఎలా ఉన్నాయో. ఇది విస్పర్ది. ఈ రెండు డిఫరెంట్ చూడండి, కనిపిస్తుంది అనుకుంటా. ఏది వాటర్ అబ్జర్వేషన్ చేస్తుంది, ఏది వాటర్ అబ్జర్వేషన్ చేయట్లేదు చూడండి సార్. మనం చూపిస్తున్నాం చూడండి, వాటర్ మొత్తాన్ని అబ్జర్వేషన్ చేస్తుంది. జెల్లీ అనే పదార్థం ఉంటుందన్నా కదా చిత్రాంటిది, అది చూసిన దాంట్లో జెల్లీ అనేది ఉంటుంది చూడండి. వాటర్ని మొత్తాన్ని అబ్జర్వేషన్ చేసేస్తుంది. అంటే మనం బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఎలా అబ్జర్వేషన్ చేసుకుంటుంది బయటిది, ఇది నార్మల్ గా అబ్జర్వేషన్ చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత క్లియర్ కట్ గా, ఎంత ఫ్రీగా ఉందో చూడండి. వాటర్ అనేది ఎక్కడ లేదు, ఉన్నాయా లేదు, వాటర్ అనేది ఉన్నాయా, ఎక్కడన్నా ఉన్నాయా మీకు? వాటర్ అనేది ఎక్కడ లేదు చూడండి, అవునా కదా. కానీ ఇవి చూడండి వాటర్ ఎలా ఉన్నాయో, వాటర్ అనేవి ఉన్నాయా లేదా. ఇది చూడండి వాటర్ ఎలా పడినాయి, వాటర్ పడుతున్నాయి చూడండి, చూసానా లేదా. కానీ దీంట్లో మన విస్టేజ్ దాంట్లో వాటర్ అని ఎక్కడ ఉన్నాయా,
చూడండి, ఎక్కడ లేదు. ఉంచానా లేదా? వాటర్ ఎక్కడ పట్టలేదు మన దాంట్లో. కానీ ఇది చూడండి, ఇదే వాటర్ మన దాంట్లో పోస్తున్నాను. అబ్జర్వేషన్ చేస్తున్నాను, చూడండి. చూడండి, ఇది బయటది వాటర్ అలాగే ఉండిపోయింది. అంటే మన బయట ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఆ బ్లీడింగ్ అనేది అక్కడ స్టాక్ ఉండిపోవడం వల్ల మన బాడీలోకి రిటర్న్ అయ్యి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండి రకరకాల సమస్యలు వస్తున్నాయంటే మెయిన్ మనం వాడే బయట ప్రొడక్ట్ వల్ల లేడీస్. చూడండి, ఇది బయటది, ఇది మన విషయం. ఇది వాటర్ ఎక్కడ ఉన్నాయి అంటే చెప్పండి, ఎక్కడ వాటర్ లేవు. దీంట్లో ఎల్లి అనే పదార్థం ఉంటుంది అన్నాను కదా లేడీస్. చూడండి, కొత్త వాళ్ళు ఎవరన్నా సరే చూడండి, చేతికి తీసుకుంటున్నా. ఇదంతా జెల్లీ. ఇలా తీసి చూపిస్తున్నానని ఎవరేమనుకోవద్దు లేడీస్. మనం వాడే ప్రోడక్ట్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదంతా జెల్లీ లేడీస్. చూడండి, ఇంత జెల్లీ లాగే ఉంటుంది. మనకి జెల్లీ బాల్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా చేస్తుంది. థ్యాంక్ యూ లేడీస్, అర్థమైంది అనుకుంటున్నా మ్యాక్సిమం. చూడండి, ఈ వాటర్ అలాగే ఉండిపోయింది. వాటర్ అలాగే బయట విస్పారుతాయి. ఇది బయట విస్పారుతాయి, మన ఈ వేస్టేజ్. చూడండి ఎలా అబ్జర్వేషన్. అంటే ఆల్రెడీ గ్లాస్ పైన వాటర్ పోసాడు. దీంట్లో గ్లాస్లో వాటర్ పోసిన వాటర్ మాత్రం అలాగే ఉండిపోయింది. మందు మాత్రం అబ్జర్వేషన్ చేసుకుంటాం. ఇది ఎంతవరకు క్లియర్ అనుకుంటున్నా, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ వచ్చి మీకు బెటాడిన్ ఐడియా ఉంది. అంటే ఇందాక చిప్ అనేది చూపించాను కదా మేడం. ఈ చిప్ మనకి ఆ ప్యాడ్స్ లో చాలా అంటే చాలా అంటే రక్షణగా ఉపయోగపడుతుంది. ఈ చిప్ అనేది, గ్రీన్ చిప్ అనేది. ఈ గ్రీన్ చిప్ వల్ల మనకి ఎంత యూజ్ ఉందా అనేది చూడండి. మీకు డైరెక్ట్ గా బ్లీడింగ్ ని ఎలా అబ్జర్వేషన్ చేస్తుంది అన్నట్టుగా ఇది ఉపయోగపడేది. మీకు బెటాడిన్ ఐడియా ఉందా? బెటాడిన్, ఇది బెటాడిన్ చాలా మందికి తెలిసే ఉంటుంది, గాయాలకు ఉపయోగిస్తారు. ఇదే బ్లీడింగ్ రూపంలో అని ఎగ్జాంపుల్ రూపంలో చూపిస్తున్నారు. బ్లీడింగ్ అయ్యేటప్పుడు మన ప్యాడ్స్ గ్రీన్ చిప్ అనేది ఎలా యూజ్ చేస్తా అనేది చూడండి, క్లియర్ చేస్తా. చూడండి కదా, బెటాడిన్ వేస్తున్నాను 4 టాప్స్. సారీ, చూడండి, ఇది ఇలా ఉన్నదాన్ని చూశారు కదా, అది బ్లీడింగ్ అనుకోండి. బ్లీడింగ్ అని మన గ్రీన్ చిప్ అనేది అన్నాను కదా. ఈ గ్రీన్ చిప్ ఎలా ఫీల్ చేస్తుందో చూడండి ఒకసారి. సారీ, ఎక్కువ పడినట్టుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. క్లీన్ చేస్తుంది మామూలుగా అయితే. ఎక్కువ పడింది, ఎక్కువ పడడం వల్ల
చూడండి మేడం. ఓకే సార్, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నా. మ్యాక్సిమం డెమోస్ అన్ని క్లియర్ చేసి చూపించాను సార్. కిరణ్ సార్, రమేష్ సార్, ఈ అవకాశం ఇచ్చింది. మ్యాక్సిమం చాలా మందికి అర్థమైంది. ఏదైనా అర్థం కాకపోతే అడగండి మేడం. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్, రమేష్ సార్. కిరణ్ సార్, కిరణ్ సార్, రమేష్ సార్. కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్, డెమో ఇంతటితో క్లోజ్ సార్. సార్ కిరణ్ సార్, నాగర్ డిగ్రీ కాలేజ్ సార్. సార్, వాయిస్ క్లారిటీ లేదు సార్. సార్ కిరణ్ సార్. శ్రావణ్ సార్. శ్రావణ్ సార్. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రియలీ ఎక్సలెంట్ సార్. ప్రతి ప్రొడక్ట్ చాలా బాగా చేసి చూపించారు. నిజంగా శానిటరీ ప్యాడ్స్ అయితే అసలు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెరిమెంట్ అసలు అది. చాలా మందికి తెలియదు, చెప్పినా కూడా ఏముందని అనుకుంటుంటారు. బట్ అది అందరూ ప్రతి ఇళ్లలో లేడీస్ ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన ప్రొడక్ట్ సార్ అది. జనరల్ గా మన బయట అలవాటు పడిపోయి ఆ ప్రొడక్ట్ వాల్యూ తెలియక చాలా మంది అవే వాడుతుంటారు. చెప్పినా కూడా కొంతమంది వినరు. బట్ తెలుసుకొని ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ అయితే వాడాల్సిన ప్రొడక్ట్ చాలా బాగా చేశారు సార్. అసలు ఎక్స్పెరిమెంట్ అది ఎలా చేయాలో కూడా మాకైతే, అంటే నేను ఇంత ముందు ఇప్పుడు చూపించలేదు, బట్ ఇక్కడి నుంచి డెమోస్ లో ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలి సార్, డెమో చూపించాలి. అలానే ప్రతి ప్రొడక్ట్ సార్ మీరు వాడిన అల్ట్రా స్క్రబ్ కానీ, అలానే ఫ్లాక్స్ ఆయిల్ కావచ్చు, ఎక్సలెంట్ సార్. ఈ ప్రొడక్ట్స్ ఈ 3 మినిమం అనేది ఖచ్చితంగా అందరికి చూపించాలి సార్. ఎందుకంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసి డెమో ద్వారా చూపించగలిగిన మెయిన్ ప్రొడక్ట్స్ ఇవి. ఎందుకంటే ప్రతి ఇంట్లో మెయిన్ అసలు హోమ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అలానే ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఎవరికి తెలియదు. ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏంటి అంటే అవిసె గింజలు అని తెలుసు కానీ, బట్ అది అంత బాగా పనిచేసింది అని చెప్పేసి ఎవరికి తెలియదు. నోటితో చెప్తే ఎవరికి తెలియదు సార్. జస్ట్ డెమోలో మీరు చాలా కొంతమంది ఇంకా చేసి చూపిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే జస్ట్ మనం నోటితో చెప్తా ఉంటే అర్థమైద్దులు అనుకుంటారు. బట్ ఫ్లాక్స్ ఆయిల్ డెమో ఒకటి, అల్ట్రాస్కప్ డెమో ఒకటి, అలానే శానిటరీ ప్యాడ్స్ డెమో, ఈ 3 ఖచ్చితంగా చేసి చూపించి అందరూ కూడా బ్యాగ్ లో మనకున్న ఎప్పుడైతే మనం హోమ్ మీటింగ్ వెళ్తున్నామో బ్యాగ్ లో ఖచ్చితంగా హోమ్ మీటింగ్ అయినా సరే ఎటు వెళ్తున్నా సరే బై మిస్టేక్ ఎవరి దగ్గర మనం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా సరే బ్యాగ్ లో ఈ 3 ప్రొడక్ట్స్ ఉంటే ఖచ్చితంగా మనం డెమో చేసి చూపించచ్చు. మీరు చాలా ఎక్సలెంట్ గా చేసి చూపించారు సార్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో కూడా క్లారిటీగానే ఉంది సార్. అందరూ చూశారు. చాలా మంది 90 మెంబర్స్ అబౌవ్ అటెండ్ అయ్యి ఉన్నారు సార్. సో సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రావణ్ సార్ మంచి డెమో ఇచ్చారు మాకు. ఈ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను సార్. మన ఈ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్ మేడం వాళ్ళ సార్ వాళ్ళ దగ్గర నుంచి. ఒకసారి వాళ్ళకి ఎవరికి అర్థమైంది, ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయొచ్చు సార్. సార్ ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా క్లారిటీగా. బట్ నేను వేరే చోట స్కూల్లో ఇద్దాం అనుకున్నా, అక్కడ పర్మిషన్ రాలేకపోవడం వల్ల కిరణ్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర చేయడం జరిగింది. మ్యాక్సిమం క్లారిటీ కానీ, నేను చెప్పే వాయిస్ కానీ, డెమోస్ కానీ క్లియర్ కట్ గా ఉందనుకుంటున్నాను. అలాగే సార్ చెప్పండి సార్.
క్లియర్ సార్ చెప్పండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి. సార్ థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్, తీసుకున్నాం సార్. లీడర్స్ డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, అలానే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, పర్లేదు. సో అందరూ మాట్లాడటానికి ట్రై చేయండి. కిరణ్ ఒక్క సార్, నిమిషం. గుడ్ మార్నింగ్. మేడం అనూష మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ మేడం. సార్, అనుష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నిజంగా చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పారు సార్. ప్రతిదీ కూడా డెమో రూపంలో బయట ప్రొడక్ట్ కి మన ప్రొడక్ట్ కి లైవ్ లో డెమో అనేది చాలా మంచిగా, సో అందరికి కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా నీట్ గా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డెడికేషన్ కి హ్యాండ్స్ అప్ సార్. థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా ఓపిక్గా ప్రతిదీ కూడా అందరికీ అర్థం అవ్వాలి, నా వటికే కాదు అని చెప్పి ఇది ఒకటనే కాదు ప్రతి దానిలో కూడా మంచి కేర్ తీసుకొని మీరు చాలా హార్ట్ఫుల్ గా హానెస్ట్ గా చాలా బాగా వర్క్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీకు గెలిపే మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ కష్టం అనేది నిజంగా చాలా బాగా నాకు కూడా చాలా నీట్ గా అర్థమైంది సార్. అయితే ఒకటి, సో గమనించండి లేడీస్ అనే ప్రతి ఒక్కరు కూడా ఈ నాప్కిన్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తే కనుక మంచి రిజల్ట్ వస్తుంది, వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఆ పీసీఓడి ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది అంటే, సో మనం బయట నాప్కిన్స్ వాడటం వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. ఈ బయట నాప్కిన్స్ వాడుకోవడం వల్ల ఏంటంటే క్రమేణా అది యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ కణాలు కూడా ఉత్పత్తి అవుతాయి లోపల. సో ఈ విధంగా భయంకరంగా నాప్కిన్స్ ద్వారా మనకి ఇంత భయంకరంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, సో మన లేడీస్ ఇంకో విధంగా ఏంటంటే ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు లేడీస్ సంబంధించి ప్రతి ఒక్కరు నాప్కిన్ డెమో తీసుకెళ్ళండి కంపల్సరీగా. ఎందుకంటే అసలు మిరాకిల్ అంటే మిరాకిల్. లైవ్ లో మీరు ఒక్క డెమో కనుక చూపించారంటే 100% లేడీస్ అనే వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఖచ్చితంగా ఆ నాప్కిన్ అనేది డెమో తీసుకెళ్ళండి. సో ప్రతి ఒక్కళ్ళు డెమోస్ తోనే సార్, మనం ఎంత మ్యాటర్ చెప్పినా ఏముండదు కానీ డెమోస్ కే కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రావణ్ సార్ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంటిన్యూ అనుష మేడం, కంటిన్యూ హోస్టింగ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్, థ్యాంక్ యూ. సో మనము ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, 1 by 1 పిలుద్దాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వివో ఎవరు వివో అని రాస్తున్నారు సార్, ఒకసారి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి లీడర్స్. వివో హలో సార్, ఏమన్నా డౌట్స్ ఉంటే ఏమన్నా మాట్లాడండి. డౌట్స్ ఉంటే అడగండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఇవో మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. బట్ వీళ్ళు లేనట్టున్నారు సార్. సార్ నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రాజీవ్ గాంధీ సార్. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సారీ సార్, అంటే నిన్న హోమ్ మీటింగ్కి వెళ్ళి లేట్ అయినందువల్ల కందుకూరులో ఉండిపోయాను సార్ నైట్. పర్వాలేదు సార్ చాలా ఇప్పుడు బండి మీద వస్తా కూడా మీది లైవ్ లో ఇంటా వచ్చాను సార్. సూపర్ గా నేను ఫస్ట్ టైం నేను వెళ్ళి హోమ్ మీటింగ్ అవ్వటం అనేది జరిగింది. మన మీ ప్రమేయం కానీ కిరణ్ సార్ ప్రమేయం కానీ లేకుండా ఫస్ట్ టైం వెళ్ళి ఇవ్వటం జరిగింది సార్. అంటే మన ఓన్లీ ఫ్లోర్ క్లీనర్ మన ఫ్లాక్స్ ఆయిల్ తోటి ఇవ్వటం జరిగింది.
ఇప్పుడు ఈ రెండోసారి సెకండ్ టైం వెళ్ళేటప్పుడు ఈ ఫ్యాడ్ లేడీస్ స్టేషనరీ అనేది కంపల్సరీగా నేను ఇస్తాను సార్. ఈ ప్యాడ్స్ గురించి నాకు ఇంకొకసారి ఇది లైవ్ లో నాకు ఒకసారి చూపించగలుగుతారా సార్? సార్ అంటే మనం మామూలు సార్ కలుసుకున్నప్పుడైనా మ్యాక్సిమం అందరికి అర్థమైంది అనుకుంటున్నాను సార్. మ్యాక్సిమం సూపర్ గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ చాలా సార్. బాగా చాలా బాగా నీట్ గా సార్ నా చెప్పారు. సలహా ఓకే సార్. అంటే నా మాట ప్రకారం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పినాను కాకుండా మనం ఏదైనా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్లైన్ తెస్తారులే, అప్లైన్ చూసుకుంటారులే, ఆయన దగ్గర సార్. ఉంటాయిలే అని అనుకోకుండా మన దగ్గర ఉందంటే అదొక ధైర్యం సార్. ఎందువల్ల అంటే అవును సార్. మన మాటలు విన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. డైరెక్ట్ డెమో అవును సార్. చూసి కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ డెమోకే అవును సార్. సగం అక్కడ 100కి 100 అనేది ఐడియా అవును. పడడం కానీ ఏదైనా సరే మాట ప్రకారం ప్రొడక్ట్ తీసుకోవడానికైనా కేవలం ముందుకు మన రావడానికి మన అవకాశం అప్లైన్ ఉందన్నమాట. అవును సార్. కిరణ్ సారు చెప్పినట్టు నేను ఎప్పుడైతే చెప్పారో అప్పటికి నా బ్యాగ్ లో అనేది డెమోకి సంబంధించిన ఏమేమైతే ఉన్నాయో ఒక్క ఫ్యాడ్ నాప్కిన్స్ తప్ప మిగతావి ఉన్నాయి సార్. ఆ ప్యాడ్స్ అనేది కూడా తీసి పెట్టుకున్నాను. కాకపోతే దాని గురించి నాకు తెలియక నేను డెమో చూపించలేదు. కాకపోతే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, ఈ విధంగా వాడుకుంటామో బాగుంటుందని. డెమో నాకు తెలియక చూపించలేదు. ఈసారి సెకండ్ టైం వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఆ నాప్కిన్ ప్యాడ్స్ గురించి డెమో అనేది ఇస్తారు సార్ కంపల్సరీగా. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. సూపర్ బాగా చెప్పారు. అర్థం కాని వాళ్ళు కూడా నాకు తెలిసి అర్థమై ఉంటది. లైవ్ లో చాలా నీట్ గా చూపించారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రాజీవ్ గాంధీ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి సోమశేఖర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సోమశేఖర్ సార్, ఓకే గుడ్ మాట్లాడండి మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సోమశేఖర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగా కష్టపడుతున్నారు సార్ మీరు కూడా. సార్ చెప్పండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. డెమో బాగుంది సార్. అర్థమైందా సార్? అర్థమైంది సార్. ఓకే ఓకే. ఎక్కడన్నా మామూలుగా నేను ట్రై చేస్తాను సార్. మామూలుగా ట్రై చేయాలి సార్. ఎందుకంటే మనం అన్ని టైంలో అప్లయన్స్ మన దగ్గర ఉండలేకపోవచ్చు. బట్ మనం అంటూ నేర్చుకొని ఇస్తే మనకు కొంత ధైర్యం వస్తుంది. మనకి చెప్పే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ లైవ్ లో చూపిస్తున్నాం కాబట్టి మాటల్లో అవును. కంటే అంటే డెమోలో లైవ్ లో చూపిస్తే ఇప్పుడు నేను ఏదైతే డెమో లైవ్ లో చూపించానో అలా చూపించడం వల్ల మీకు అర్థమైంది అంటున్నారు. అంటే ఓకే. అందరూ దగ్గరికి వచ్చి డెమో ఇవ్వలేం కాబట్టి ఇలా ఏదో నా అవును. పరంగా నేను ఒక్కనే నేర్చుకోవడం కాదు, 10 మందికి ఉపయోగపడాలని చెప్పి ఉద్దేశంతో సార్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఇది అనేది ఇవ్వడం ఓకే. జరిగింది సార్. ఓకే. థ్యాంక్ యూ ఓకే సార్. సార్. థ్యాంక్ యూ సార్. సోమశేఖర్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సోమశేఖర్ సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒకటి సార్, ఎవరు వచ్చినా రాకపోయినా యాజ్ ఏ లీడర్ గా మనం నిలబడితే ఆటోమేటిక్ గా వస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు 100% సపోర్ట్ ఉంటాము. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి శ్రీదేవి మేడం దాకా. శ్రీదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనుష మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాగా డెమోలు బాగా చూపించారు సార్. సూపర్గా బాగా అర్థమైనవి. మన పక్కన అప్లైనర్లు కానీ వాళ్ళు ఎవరైనా లేకపోయినా కూడా మనం అవన్నీ తీసుకెళ్ళి చూపించి చెప్పగలిగితే బాగా అర్థమైంది సార్. ఇట్లాంటివి చూపిస్తుంటే అప్పుడప్పుడు నేర్చుకొని మాలాంటి వాళ్ళు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఒకళ్ళమైనా వెళ్ళి డెమోలు చూపించి చేయగలుగుతాం సార్. చూపించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం సార్. ఫ్లాక్స్ ఆయిల్ గురించి అయితే బాగా అర్థం సార్. మేము వాడుతున్నాం కూడా. కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గింది సార్. చాలా మందికి ఇచ్చాను, నేను వాడుతున్నాము. సూపర్ సార్. అదే హార్ట్ అటాకులు రావడానికి ముఖ్య కారణం కొలెస్ట్రాల్దేనని. అది వాడటం వల్ల చాలా యూజ్ ఉందని ఇప్పుడు బాగా అర్థమైంది సార్. మీరు చూపించారు కదా డెమో రూపంలో. మేము కూడా అలాగే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూపిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. బాగా అర్థమైంది. సరే, అష్యూ హెయిర్ ఆయిల్ కూడా చూపించాం సార్ ఒకసారి మేము. కొబ్బరి నుండి ఐస్ గడ్డల్లో వేసి, మామూలుది అయితే మామూలుగానే నీళ్ళలాగే ఉండిద్ది, మనదైతే నీళ్ళలాగా ఉండిద్ది, మామూలు కొబ్బరి అయితే గడ్డలాగా గట్టిపోయి సార్. అది కూడా చూపించాం ఒకసారి మేము. థ్యాంక్ యూ సార్. బాగా చూపించారు. నేర్చుకుంటాం, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం సార్.
థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ మేడం, శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా యాక్టివ్ లీడర్ మీరు. థ్యాంక్ యూ మేడం. సో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మచ్ మేడం. నెక్స్ట్ వచ్చేసి భారతి మేడం, భోగవరపు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. భారతి మేడం. భారత్ హలో, భారతి మేడం. గుడ్ మార్నింగ్ అనుష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. భారతి మేడం గుడ్ మార్నింగ్. అదే మీరు ఇచ్చిన డెమోస్ ఫస్ట్ టైం వాడే వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది. చాలా బాగా చెప్పారు సార్, క్లారిటీగా. ఆల్రెడీ మేము డెమోస్ చేస్తున్నాము. శానిటరీ నాప్కిన్స్ వచ్చేసి మేము చాలా మందికి ఇచ్చున్నాము. మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఓకే. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. కానీ కాస్ట్ వరకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు. మేడం అయితే యూజ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్, ఓకే మేడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే భారతి మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. నా చిన్న విన్నపం ఏంటంటే కాస్ట్ అన్నప్పుడు మన బయట దానికి బయట ప్రోడక్ట్ కి మన ప్రోడక్ట్ కి డిఫరెన్స్ చూపిండి. అప్పుడు ఓహో ఇంత డిఫరెంట్, ఇంత క్వాలిటీ ఉందా, ఇంత ఆరోగ్యం ఉందా అని ఆలోచిస్తారు. అలా ఆలోచించే దాంతో పాటు మనం తీసుకోవడానికి కూడా ముందుకు వస్తారనమాట. అలా రేట్ అన్నప్పుడు మన దానికి బయట దానికి డిఫరెన్స్ చూపిస్తే 100% కనెక్ట్ అవుతారు. నేను తెలుసుకున్న దాంట్లో నేను ఆల్రెడీ ఇచ్చాను. చాలా మంది యూజ్ చేస్తున్నారు. థ్యాంక్ చెప్తున్నాం యూ. సార్, అలాగే చెప్తున్నాము, చూపిస్తున్నాము, వాళ్ళ చేత వాడిస్తున్నాం కూడా. చాలా మంది వాడున్నారు సార్. ఎక్సలెంట్ మేడం. ప్రతి ఒక్కరు యూజ్ చేసిన ప్రోడక్ట్ శానిటరీ నాప్కిన్స్, డ్యూ గార్డెన్స్ లేడీస్ యూజ్ చేయాలి. హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా మంది హెల్త్ అనేది లేక లేడీస్ అనేది చాలా మంది సఫర్ అవుతున్నారు. అది నేను చెప్పేది కాదు, లేడీస్ కి అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం. భారతి మేడం ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. మీరు కూడా ఎక్కడున్నా వస్తున్నారు మీటింగ్స్ కి. థ్యాంక్ యూ భారతి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. అనుష మేడం కొత్త వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్ ఆప్షన్, తర్వాత పాత వాళ్ళు ఎవరైనా ఉంటే చూద్దాం మేడం. అనుష మేడం అన్మ్యూట్ చేసుకోండి. అనుష మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. సార్ అన్మ్యూట్ అవ్వలేదు ఇప్పుడు దాకా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. సో చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో కొత్త వాళ్ళకి మనం అవకాశం ఇద్దాము. ఆ, వెంకట్రావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటేశ్వరరావు సార్. కిరణ్ సార్ టీమ్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. వెంకటేశ్వరరావు సార్. సార్ లేనట్టున్నారు. నెక్స్ట్ వన్ మేడం. ఏ సార్ అన్మ్యూట్ చేసుకోండి. వెంకటేశ్వర సార్ లైన్ లోకి వచ్చారు, మాట్లాడండి మేడం. వెంకటేశ్వర సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటేశ్వర సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. సరే సార్ బిజీగా ఉన్నట్టున్నారు. నెక్స్ట్ ఏసేపు సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. ఏసేపు సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీరు చూపించిన డెమో వీడియో ప్రకారంగా మీరు అందరికీ క్లారిటీగా చూపించారు. నాకు చాలా అర్థమైంది. నేను కూడా ఆ విధంగా చేస్తాను. ఆ డెమో వల్ల మనము హోమ్ మీటింగ్ పెట్టేదానికన్నా ఈ డెమో చూపిస్తే చాలా మంది కండక్ట్ అవుతారు. ఇది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు ఈ విధంగా డెమో చూపించిన విధానంలో మన ప్రొడక్ట్కి మనం ఇదివరకు వాడుకున్న ప్రొడక్ట్కి తేడాను మీరు చూపించారు సార్. వెరీ థ్యాంక్ యూ సార్. నేను ఆ విధంగా చేస్తాను. నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్స్ సార్. వెరీ థ్యాంక్స్ సార్.
థ్యాంక్ యూ సార్. సార్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. లీడర్ అనుకుంటున్న ప్రతి ఒక్కరి దగ్గర డెమోస్ ఉండాలి సార్. అప్లైన్ మీద థ్యాంక్ యూ ఎవరు కూడా సార్. ఆధారపడొద్దు. సో థ్యాంక్ ఎలాగో యూ మేడం. సిఎన్సి తీసుకుంటున్నారు కాబట్టి దానిలో డెమోస్ కూడా తీసుకోండి. ప్రతి ఒక్క గ్యారెంటీ. లీడర్ దగ్గర ఉండాలి డెమోస్ అనేవి. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఏసేఫ్ సార్. గ్యారెంటీ మేడం, తీసుకుంటాను మేడం నేను. ఓకే సార్. థ్యాంక్ సో నెక్స్ట్ సార్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ భారతి మేడం హైదరాబాద్. మాట్లాడండి మేడం. భారతి మేడం. గుడ్ మార్నింగ్ అనుష మేడం. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ శ్రావణ్ సార్ మీరు డెమో చూపించింది నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను జస్ట్ అందరికి చెప్పగలను, యూట్యూబ్ లో జస్ట్ చూపించాను కానీ సార్ నేను ఎప్పుడు వినలేదు, నేను చూడలేదు. కానీ ఈసారి నేను ఖచ్చితంగా నాకు ఒక ప్రూఫ్ ఉంది, మన వాళ్ళు చెప్తున్నారని నమ్మకంతో నేను ఈసారి కంపల్సరీ నా ఓన్ తో నేను డెమో చేయగలుగుతాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చూపించారు సార్, నాకు అర్థమైనట్టు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భారతి మేడం. మన వాయిస్ కంటే ఎక్కువ డెమో రూపంలో చూపిస్తేనే కనెక్ట్ అయ్యింది. చూసిన దానికి చెప్పేదానికి తేడా ఉంటుంది కాబట్టి మాక్సిమం మీరు చూపించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ మేడం. చాలా వరకు సార్ నేను అంటే చెప్పాను కానీ నేను ఎప్పుడు డెమో చూపించలేదు, జస్ట్ యూట్యూబ్ లో చూసి చెప్పాను వాళ్ళకి. ఏముందిలే అన్నారు. కానీ ఈసారి నేను రియల్ గా నేను చెప్పగలను, ఎందుకంటే నేను చూడలేదు. ఈసారి నేను చూసాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను సార్. థ్యాంక్ యూ సార్. చూడండి మేడం, భారతి మేడం, బిఫోర్ కి ఆఫ్టర్ కి మీరు ఇంతకుముందు దాకా యూట్యూబ్ లో వాట్సాప్ వీడియోస్ ఎన్నైతే చూపించారో ఆ 700 అన్న వాళ్ళు ఆఫ్టర్ ప్రొడక్ట్ తీసుకొని ఫ్లాట్ సైడ్ కానీ ఫ్లోర్ క్లీనర్ కానీ ఏదైనా తీసుకొని చూపండి. ఓ ఇంత అద్భుతం ఉందా అని అనకపోతే అప్పుడు అడగండి, ఎందుకంటే మనం చూపించే దాంట్లో ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ మేడం. అవును సార్. థ్యాంక్ యూ సార్. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ శ్యామ్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్యామ్ సార్, నేను వెంకట్ సార్ని. సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అనుష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. శ్రావణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ గా అన్ని కూడా మాటల్లో చెప్పలేనిది ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే అర్థమైద్దని నమ్ముతారు జనం. అవును సార్. అట్లా మీరు చిన్నప్పుడు కాలేజీలో చదువుకునేప్పుడు కూడా సైన్స్ ల్యాబ్ ఎలా ఉంటుందో అలా క్లియర్ కట్ గా అన్ని చెప్పారు. ఏదైనా పిల్లవాడికి కూడా మాటల్లో చెప్పలేంది ఈ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే అందరూ నమ్ముతారు సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. ఎక్సలెంట్ గా చెప్పారు డెమో. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను సార్ నేను కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి శిరీష మేడం, అనుష మేడం టీము. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. శిరీష మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనుష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. 1 minute సార్. శ్రావణ్ సార్. మేడం శిరీష మేడం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం కి రీసెంట్ గానే. సో మేడం జస్ట్ హోమ్ మీటింగ్ విని సో డిసైడ్ అయ్యి నేను గెలవాలి, నా ఇంట్లో కూడా పేదరికం పోవాలి, నేను ఖచ్చితంగా చేస్తాను మేడం అని చెప్పేసి ఒక్క హోమ్ మీటింగ్ అయినది సార్. ఒక్క మీటింగ్ రాలేదు. సో ఎక్కడికి కూడా రాలేదు మేడము. ఒక్క హోమ్ మీటింగ్ విని బూట్ క్యాంప్ కి 3 tickets వేసింది సార్. మేడం సూపర్ మేడం. రాత్రి మీరు అన్నారు ఈ మేడం గారేనా శిరీష మేడం? ఎస్ సార్. మేడం ఫస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం. శిరీష మేడం మీకు 100% సపోర్ట్ ఉన్నాం. శ్రావణ్ సార్ అయినా, నేనైనా, కిరణ్ సార్ అయినా, ఎవరైనా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి శిరీష. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. మేడం వాయిస్ కట్ అవుతుంది, గట్టిగా మాట్లాడండి. సిగ్నల్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ శిరీష మేడం. మాట్లాడండి. మీరు చాలా బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ గా డెమో చేశారు. మనం 10 మంది చూపించేలాగా చెప్పారు సార్, అర్థమయ్యేలాగా. సూపర్ మేడం. ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం. అర్థమైంది అనుకుంటున్నా మేడం శిరీష మేడం.
చాలా బాగా మ్యాక్సిమం. అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. కంపల్సరీగా ప్రతి ఉమెన్ అంటే ఆడవాళ్ళు యూజ్ చేయాల్సినవి కానీ జెంట్స్ యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ మనం డైరెక్ట్ డెమోలో చూపించాను. అలా చూపించడం వల్లే చాలా మంది కనెక్ట్ అవుతారు. మీరు కూడా మా సపోర్ట్ తీసుకొని, అలాగే స్టార్టింగే కాబట్టి మేడం గారి సపోర్ట్ తీసుకొని ఎవరికైనా చెప్పాలనిపించినా ఇలా డెమో రూపంలో తీసుకెళ్ళి చూపిస్తే 100కి 100 కనెక్ట్ అవుతారు. వన్స్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం కూడా జూమ్ యాడ్ అవుతున్నారు డైలీ. ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా మంది ఫస్ట్ నుంచి యాడ్ అవుతున్నారు, ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతున్నారు. బట్ మీరైనా హ్యాండ్ రైజ్ చేసి మీకు తెలిసింది కనెక్ట్ అని చెప్పారు. ఎక్సలెంట్ మేడం. అలాగే బూట్ క్యాంప్ 3 టికెట్స్ వేసాను అన్నారు, ఇంకా ఎక్సలెంట్. థ్యాంక్ యూ శిరీష మేడం. మీరు అనుకున్న గోల్ 100% రీచ్ అవ్వాలని. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు కూడా ఇలాగే హ్యాండ్ రైజ్ చేసి మీకు కనెక్ట్ అయిన పాయింట్ చెప్పటం ద్వారా మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఎంతో కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది. సో ప్రతిరోజు హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి ధనమ్మ మేడం, శ్రావణ్ సార్ టీము మీట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అనుష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ ధనం మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగా అర్థమయ్యేలా క్లియర్ గా చూపించారు సార్. కొత్త వాళ్ళు కూడా డెమో చేసుకున్నంత క్లియర్ గా నీట్ గా అర్థమైంది సార్. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ధనం మేడం. ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు మేడం. మీరు కూడా బెంగళూరులో ఉంటూ స్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని మీటింగ్స్ రాలేకపోయినా జూమ్కి ఇంపార్టెంట్ ఇచ్చి జూమ్ యాడ్ అయ్యి ప్రతిరోజు నాలెడ్జ్ అనేది తీసుకుంటున్నారు మేడం. మీరు కూడా మీ గోల్ ఏదైతే ఉందో అది 100% రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ధనమ్మ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ వచ్చేసి రమణమ్మ మేడం. రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రమణమ్మ మేడం. సార్ మేడం కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. రమణమ్మ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. మేడం గారు బిజీగా ఉన్నట్టున్నారు. నెక్స్ట్ వాళ్ళకి మేడం. నేను న్యూ పర్సన్ పిలుస్తాను మేడం ని. స్వర్ణలత మేడం. స్వర్ణలత బ్రేక్ అవుతుంది మేడం. నాదా సార్? అనుష మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అవునా, ఇప్పుడు క్లియర్ గా ఉందా సార్? క్లియర్ మేడం, మాట్లాడండి. ఓకే సార్. స్వర్ణలత మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. స్వర్ణలత మేడం సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారా? స్వర్ణలత మేడం ఒక్క నిమిషం మేడం. ఆప్షన్ ఇచ్చాను మాట్లాడండి మేడం. స్వర్ణలత మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మాట్లాడండి మేడం. స్వర్ణలత మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మాట్లాడండి మేడం. నెక్స్ట్ వన్ బిజీగా ఉన్నట్టున్నారు మేడం. సో గమనించండి లీడర్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ 100 మందిలోనే మనం మాట్లాడలేకపోతే రేపు మీరు ఒక లెవెల్ సెక్యూర్మెంట్ అయిన తర్వాత ఏపీ అండ్ తెలంగాణ సో ఒక గుర్తింపు రావాలంటే స్టేజ్ ఎక్కి మాట్లాడాలి. ఈ స్టేజ్ ఫీల్ అనేది పోవాలి ప్రతి ఒక్కరికి. దయచేసి ప్రతి ఒక్కరు మాట్లాడండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మేడం. హ్యాండ్ రైడ్ బ్లూ రైడ్ అంట, వాళ్ళని ఒకసారి అన్మ్యూట్ చేయండి మేడం. ఎవరు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి. ఎవరు? ఆప్షన్ ఇచ్చాను మాట్లాడండి. పేరు సేవ్ చేసుకోవట్లేదు. అప్లై సపోర్ట్ నేమ్ సేవ్ చేసుకోండి. లెటర్స్ అలా అర్థం కావట్లేదు ఎవరు ఏంది అనేది.
ఓకే, రవణం మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. రవణం మేడం, రవణం మేడం రావున్ సార్, గుడ్ అన్మ్యూట్. మార్నింగ్ సార్. మేడం అన్మ్యూట్ ఆప్షన్ తీసుకున్నట్టు లేనంటున్నారు. ఓకే సార్, ఎవరు లేనప్పటికీ ఇక ఓకే సార్, ఫీడ్బ్యాక్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ప్రతిరోజు అనేది డిలే అవుతుంది కాబట్టి మాక్సిమం 7 కల్లా ఫీడ్బ్యాక్ క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ శ్రావణ్ సార్, చాలా వండర్ఫుల్ సెషన్ అనేది ప్రతి ఒక్కరు అందించారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాటతో చెప్పేదానికంటే చూస్తేనే ప్రతి ఒక్కరు కూడా రియాలిటీ అనేది వాళ్ళ మైండ్ లోకి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలా. చాలా మందికి తెలియదు సార్ ప్రొడక్ట్స్ గురించి, వాటి రిజల్ట్ గురించి అనేది డెమోస్ రూపంలో తెలియపరచాలని చెప్పేసి మీరు చేసిన ఆ కష్టం అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు దీనికోసం చాలా కష్టపడ్డారు. ఎక్కడ ప్లాన్ చేయాలి, ఎలా చెప్పాలా, ఏంది, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఈ కెమెరా పెట్టుకొని 10 మంది చేయటం అనేది. సో హ్యాట్స్ ఆఫ్ యూ శ్రావణ్ సార్, అందుకనే మీరు ఇంత త్వరగా స్టార్ డైరెక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ లీడర్స్. గమనించండి, సార్ చెప్పిన 3 ప్రొడక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రొడక్ట్స్. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ప్రతి మనిషి ప్రతి ఇంట్లో వాడాలి. ప్రజెంట్ చూసుకుంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు హార్ట్ స్ట్రోక్ తో చనిపోతున్నారు. అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఆ మనిషి జీవితం సగ జీవితం అయిపోయినట్టే. హాస్పిటల్ వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి యాంజియోగ్రామ్లు, బైపాస్ సర్జరీలు ఇలాంటివన్నీ చేసుకొని ఎందుకు చేస్తారంటే ఆ కొలెస్ట్రాల్ కరగటానికి మన దాంట్లో ఉండే ఫ్లాక్స్ ఆయిల్ అనే అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని మన శ్రావణ్ సార్ దాని గురించి వివరించారు. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ముందుగా వాడుకునేవి, వచ్చినాక వాడుకునేవి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోండి. ప్లస్ ఏదైతే మీరు చూసారో దాన్ని ఎదుటోళ్ళకి డెమోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అలాగే సెకండ్ వన్ ఫ్లోర్ క్లీనర్. ఇది కూడా ప్రజెంట్ చూసుకుంటే క్యాన్సర్ అనేది మనకి WHO చెప్పింది ఏంటంటే 2050 కల్లా ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు. అందులో ప్రధానంగా క్యాన్సర్ తో చనిపోతున్న లేడీసే. ఎందుకు లేడీస్ ఎక్కువగా చనిపోతున్నారంటే మన బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ దాకా ప్రతి ప్రొడక్ట్, ఫ్లోర్ క్లీనర్ అయినా, టాయిలెట్ క్లీనర్ అయినా, డిష్ వాష్ అయినా, ఇట్లా ప్రతి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనేది లేడీస్ ఇంట్లో వాడుతున్నారు కాబట్టి అది యూజ్ చేసిన ప్రతిసారి ఎంతో కొంత కెమికల్ అనేది తెలియకుండానే కడిగిన ప్రతిసారి కానీ తుడిచిన ప్రతిసారి ఇంట్లో లేడీస్ ఈ ప్రొడక్ట్స్ అని యూజ్ చేస్తుంటారు కాబట్టి లేడీస్ బాడీలోకి తెలియకుండా స్కిన్ కి టచ్ అవడం ద్వారా కెమికల్స్ బాడీలోకి వెళ్ళిపోతుంది. అది స్లో పాయిజన్ అలా కొంచెం కొంచెంగా వెళ్ళిపోవడం ఏదో ఒక రోజు క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది. కాబట్టి వీటి నుంచి బయటపడటానికి మన ఏదైతే ఫ్లోర్ క్లీనర్ కానీ, టాయిలెట్ క్లీనర్, ఇట్లా అన్ని రకాల ప్రొడక్ట్స్ కి డెమోస్ ఉన్నాయి. కానీ మన సార్ ఓన్లీ దాని వరకే చూపించారు. ఎందుకంటే అన్ని చూపించాలంటే టైం కాదు కాబట్టి ప్రతి ప్రొడక్ట్ కూడా యూజ్ చేయండి. దాని రిజల్ట్ ఎలా ఉంటుందని చెక్ చేయండి. ప్లస్ ఇంట్లో స్త్రీ అనేది ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లోర్ క్లీనర్ కూడా మీరు గమనిస్తే ఎలా పనిచేస్తుంది అంటే బయట లైజాల్ అనేది ఈగలు ఉన్న దగ్గర పోస్తే ఈగలు అనేది ఎక్కువ అవుతాయి. కానీ అదే మన ఫ్లోర్ క్లీనర్ ఆ ఈగలు ఉన్న దగ్గర కొంచెం అట్లా వేస్తే ఆ దరిదాపుల ఈగలు అనేది కూడా కనిపించదు. అంత క్లారిటీగా క్లియర్గా అనేది మన ఫ్లోర్ క్లీనర్ పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. ప్లస్ ఎలా పనిచేస్తున్న రిజల్ట్ కూడా చెక్ చేయండి. అప్పుడే మనకి నిజంగా ఇది పనిచేస్తుందా లేదనేది తెలుస్తుంది. నెక్స్ట్ వన్ గమనిస్తే సార్ చెప్పింది ప్యాడ్స్. ప్రతి ఒక్క స్త్రీ ప్రతి తన లైఫ్ టైంలో దాదాపు 14 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు 2500 సార్లు ఈ ప్యాడ్స్ అనేది యూజ్ చేయాలా. ఇవనేది కరెక్ట్ గా వాడకపోవడం వల్ల ప్రజెంట్ లేడీస్ లో సర్వికల్ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు, గర్భాశయంలో నీటి బుడగలు, గర్భాశయంలో గడ్డలు, PCOD ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇట్లా మాట్లాడుకుంటా పోతే రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ శాతం ఒక హాస్పిటల్లో వెళ్ళి గమనిస్తే 60% ఓపీలు PCOD ప్రాబ్లమ్సే వస్తుంది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్యాడ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యాడ్స్ అనేది యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఇవి ఎలా పనిచేస్తున్నాయి ఏందనేది ప్రతి హోమ్ మీటింగ్ లో కూడా, ఎందుకంటే ప్రతి ఇంట్లో తల్లి ఉంటారు, చెల్లి ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి, కూతురు ఇలాంటి అందరూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిన ప్రొడక్ట్. ఎందుకంటే స్త్రీ అనేది హ్యాపీగా ఉంటే నా కుటుంబం హ్యాపీగా ఉంటది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్త్రీని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ గొప్పదనం గురించి ప్రతి ఒక్కరికి తెలియపరిచి వాళ్ళ ఆరోగ్యాలు అనేది కాపాడండి. వీళ్ళందరూ కాపాడడం ద్వారా ప్లస్ ఏదైతే క్యాన్సర్ అనేది
ప్రజెంట్ ఎక్కువ అవుతుందో దాన్ని అందరి నుంచి బయటపడే అవకాశం మన వెస్టేజ్ లో వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ప్రమోట్ చేస్తూ మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ లెవెల్స్ అన్ని అచీవ్ అయ్యి మంచి ఇన్కమ్ తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాం లీడర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ శ్రావణ్ సార్, ఇలాంటి వండర్ఫుల్ సెషన్ అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ బ్రహ్మే సార్, మీలాంటి గ్రేట్ లీడర్స్ మాకు అవకాశం ఇచ్చి మాట్లాడి ముందుండి నడిపిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీటింగ్స్ అనౌన్స్మెంట్ చేయండి సార్. సార్ కిరణ్ సార్ మాట్లాడతానన్నారు సార్. సార్ అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. కిరణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ ఆ థాట్ శ్రావణ్ సార్కి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్ పరంగా జూమ్ చెప్తున్నారు, కానీ ఒక్కసారి లైవ్ లో డెమో చూపిద్దాం సార్ అని ఎక్సలెంట్ అంటే నోటి మాట ద్వారా చెప్పడం ద్వారా జస్ట్ ఒక 30% నేర్చుకుంటాం. పెన్ను పేపర్ పెట్టి ఏదైనా రైటింగ్ చెబుతూ చెప్పడం ద్వారా 30% నేర్చుకుంటాం. రిమైనింగ్ 40% కూడా ఓన్లీ కళ్ళతో దృశ్యం ద్వారా మాత్రమే మనం సక్సెస్ కాగలం. సో ఆ 40% అనేది మనం డెమో చూపించగలము, అప్పుడు ఆ సిస్టానికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి డెమోస్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. బ్యాగులు క్లారిటీ లేదు సార్, వినపట్టలేదు మీ వాయిస్ అసలు. సో లీడర్స్, సో కాబట్టి కిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాకు తెలిసి అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇక నుంచి అయినా రేపటి నుంచి కూడా ఎవరైతే హోమ్ మీటింగ్ పిలిపిస్తున్నారో వాళ్ళు మాత్రమే కిట్ తీసుకొని రావాలి, వాళ్ళు మాత్రమే ఈ డెమోస్ చేయాలి, నేర్చుకోవాలి. ప్రతిదీ కనెక్టివిటీ బిజినెస్ అండ్ నేర్చుకునే బిజినెస్, ఈ రెండిట్లు కూడా కిట్ ఇంపార్టెంట్. కనెక్టివిటీ అంటే ఈ ఫ్లాగ్ సేల్ కానీ డెమోలు కానీ చేసి చూపించినట్టే కనెక్టివిటీ పోతారు. కాబట్టి నేర్చుకునేది కనీసం ఎక్కడి నుంచైనా మనం నేర్చుకోగలిగితే మనందరం కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ లీడర్స్. ఒకసారి శ్రావణ్ సార్ మీటింగ్స్ అనౌన్స్మెంట్ ఇస్తారు, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ బ్రహ్మేశ్ సార్ అండ్ శ్రవణ్ కుమార్ సార్. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ సార్, మీలాంటి గ్రేట్ లీడర్స్ మా ముందే నడిపిస్తున్నారు సార్. మీరు ఉన్నారనే ధైర్యంతోనే మేము వెళ్తున్నాం సార్. సబ్జెక్ట్ నేర్చుకొని నేను నేర్చుకున్నది కాదు, అందరికి నేర్పియాలనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్.